వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డిఎస్సికి సంబంధించి బైక్ ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షల విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గు అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేత ఆ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం కావచ్చు, మరోపక్క డిఎస్సి ద్వారా జాబులు పొందినటువంటి అభ్యర్థులు సమాధానాలు చెప్పినా వీళ్ళెందుకని దీక్షలు మానుకోవట్లేదు? ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్కారం సార్, ఎందుకని వైఎస్ఆర్సీపీ అంతమంది చీకొడుతున్న ఒక మాటలో చెప్పాలంటే వాస్తవాలతో సహా ప్రభుత్వం అటన్నిటిని బయట పెడుతున్నా కూడా ఇంకా దీక్షలు, ఇంకా మా గొంతు నొక్కేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరో పక్క కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలకు మాత్రం ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క వాళ్ళ పార్టీ సైడ్ నుంచి చూసుకుంటే ఎక్కడ కూడా వీళ్ళతో చర్చలకి దిగడానికి ఎక్కడ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. ఇది ఎలా అడ్డుకట్టేయాలి? ఇంకా ఈ డిఎస్సి వాగ్వాదం ఎప్పుడు ముగుస్తుంది? ఇప్పుడు కర్నూలులో నిన్న ఆ డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు రాబోయే డిఎస్సికి హాజరయ్యే వాళ్ళు, వాళ్ళకి ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా మద్దతుగా నిలిచి ఒక కార్యక్రమం చేశారు. అది పూర్తి స్థాయిలో ప్రజలకి ఒక అవేర్నెస్, ప్రజలందరికీ కూడా చాలా వివరంగా చక్కగా మాట్లాడారు వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు నిజంగానే వాళ్ళకి అవమానకరంగా ఉంది వీళ్ళు మాట్లాడేది. ఇప్పుడు లేదో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ కష్టపడి ఉద్యోగం వాళ్ళ ఆవేదన వింటుంటే బాధ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఉద్యోగం, పోటీ పరీక్షల్లో పాల్గొని ఉద్యోగం సంపాదించుకున్నారు. వాళ్ళు మీరు కల్తీగా చేశారంటే వీళ్ళు కల్తీ మనుషులు కాబట్టి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు చాలా అవమానకరంగా ఉంది. ఇప్పుడు రేపొద్దున చాలా మంది ఇప్పుడు వీళ్ళు చేసే ఉద్యమంలో వైసీపీకి సంబంధించిన ఓడగొట్టిన మంచంగోళ్ళు, కిలమెక్కిన తప్పేళాలు, మూతలు లేని మరసెంపులే పాల్గొంటున్నాయి తప్ప ఎవరు కూడా విద్యార్థులు డిఎస్సికి సంబంధించి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు. నిజంగా మాకు నష్టం జరిగింది, కష్టం వచ్చిందన్న వాళ్ళు లేరు. వాళ్ళు తిరిగి మళ్ళీ పోటీకి పోతున్నారు ఎవరన్నా ఆ మాటలు అన్నా. పైగా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు పూర్తి వివరణ, చాలా క్లారిటీ ఇచ్చారు. ఎవరికైనా నష్టం జరిగింది, కష్టం వచ్చిందంటే రండి, మీకు ఎందుకు రాలేదనేటువంటి చెప్తామని స్పష్టంగా చెప్పారు. పార్టీలు కూడా చెప్పారు. మీకు ఏదైనా కోర్టులు కూడా మొట్టుగలేసిన ఎన్ని చేసినా కానీ వాళ్ళు అదే రీతిలో ఈ రకమైన ప్రదర్శన చేస్తుంటే వాళ్ళకి ఏ అంశము లేదు, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ఏ అంశము లేదు. ఈ అంశము కూడా ఇరుకుని పెట్టలేరు వీళ్ళు, కానీ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటలేదు. అందుకని పదే పదే అదే అరుతుంటే మరి చిరాకు వస్తుంది కదా ఎవరికైనా. అప్పుడు ఎమ్మెల్యేలు బయలుదేరి మీకు చెప్తాను రండి. ఇప్పుడు ఆలపాటి రాజా గారు ఆ శిబిరంలో కూర్చున్నాడు, రండి మాట్లాడదామని. బాగుండా ఉమ్మ అయితే 2 పీకేడ్ కూడా ఎక్కడికక్కడ. మళ్ళీ ఆధోనిలో ఆయన కూడా వెళ్ళి డాక్టర్ గారు, పార్థసారథి గారు, అలా ఎక్కడికక్కడ. ఇప్పుడు మీకు తాడిపత్రిలోను మొత్తం ఎక్కడైనా సరే రెండరా బాబు మీకు చెప్తామని చెప్పి అంటున్నారు. వీళ్ళేమో చెప్తే వింటారు, కొడత ఎడతారు అనేటువంటి దానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి ముందు ఏంటంటే మీరు అడిగారు కాబట్టి, దీని పరిష్కారం ఏంటని అడిగారు కాబట్టి, నేను ఒక మామూలుగా ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తున్నవాడుగా టీవీలోను లేదా పేపర్లోను, పత్రికల్లోను గట్ట సోషల్ మీడియా చూస్తున్న దానికి సంబంధించి నేను ఒక కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా కాకుండా, పొలిటికల్ అనలిస్ట్గా కూడా కాకుండా, ఒక సాధారణ సగటు పౌరుడిగా నాకు ఏమనిపిస్తుందంటే, ఇలాంటి మళ్ళీ ఇవాళ కొడాలని మాట్లాడింది కూడా విన్న తర్వాత అతను మాట్లాడితే కూడా ఆ స్వరం వెంటనే కంపరం వచ్చేస్తుంది ఎవరికన్నా, పార్టీలకు అతీతంగా. నీకు వైసీపీ వాళ్ళు కూడా చిరాకు వచ్చి ఈడి వల్ల ఓడిపోయిన బాబు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలాగ ఇతను నాటి వాళ్ళు మాట్లాడడం, ఇలా మాట్లాడడం వల్ల ఓడిపోయామని అందులో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చెప్పారు డైరెక్ట్గా, నేరుగా. అతను భోగాపురం విమానాశ్రయం గురించి, లేకపోతే డిఎస్సి గురించి, హర్యానాలో బాబు కొడుకులు 2 అరెస్ట్ అయిపోరు, ఇలా జరిగిన దాని గురించి అని చెప్పి అన్నాడు. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగదురా బాబు అని అతనికి ఒక వివరణ ఇవ్వాలి మనం. ఎలాగంటే అలా జరిగి ఉంటే మాకున్న నాలెడ్జ్లో మధు కూడా ముఖ్యమంత్రిగా చేసిన ఆయన 2,000 కోట్ల స్కామ్లో జైల్లోకి వెళ్ళి ఇంకా రాలేదు బయట. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలక్కర్లేదా? మధు కూడా వెళ్ళిపోవాలంటే ఆ పక్క రాష్ట్రంలో జరిగినట్టు ఇక్కడ జరగాలంటే మరి జగన్మోహన్ వెళ్ళిపోవాలి కదా. శిబు సోరెన్ ఇలాంటి వాళ్ళు అందరూ మరి జైల్లో పోయారు కదా. మరి ఇతను ఎందుకు పోలేదు? కాబట్టి నువ్వు అలాంటి ఆశలేం పెట్టుకో, అక్కడ జరిగినట్టు ఇక్కడేం జరగదు. ఎందుకంటే ఇక్కడేం తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేసి కూడా రోడ్డు మీద తిరుగుతున్నాడు మీ వాడు. సిబిఐ, ఈడీ కేసులు అన్ని నెత్తిమే పెట్టుకుని అటు కోర్టు ట్రయల్ లేకుండా డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటా దిన గండంగా బతికెళ్ళబెడుతున్నాడు. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కూడా మన వాళ్ళు మెల్లగా వెళ్తుంది. అది ఎప్పుడు మీద పడద్దో తెలియదు, మచ్చల పులి మీద అన్నట్టు ఉంటుంది. అది మీద పడితే అర్థమైంది. వాళ్ళు పియ్యలతో సహా లోపల పోతున్నారు అంతా. ఇక మీరు దింపుడు కళ్ళు వాస కింద ఆఖరి అంశంగా ప్రవేశపెట్టారు కొడాలని. ఎవరు మాట్లాడినా వాళ్ళు చిరాకు రావట్లేదని. ఇప్పుడు కొడాలని మాట్లాడుతున్నాడు, ఎందుకంటే అతను బలిస్తున్నారు. ఇప్పుడు
కొడాలి నాని రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళు హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి కూడా పర్మిషన్, మంత్రికి పెట్టాడు కదా, అందుకని వీళ్ళకి కొంత ప్రివిలేజెస్ ఉంటాయి. అన్నిట్లు క్లియర్ చేసుకుని నర్రా బాబు అంటారు. అంతకుముందే అరెస్ట్ చేద్దరు, కానీ ఆ గుండెలకి ఏదో కట్టుకుని వెళ్ళాడు కదా, లోపల తీసుకెళ్ళగానే జడ్జి గారికి ఇలా ఇప్పి చూపించి నేను హాస్పిటల్ అని అంటాడు. జడ్జి గారు ఏం చేస్తారంటే ఈ పాపం హాస్పిటల్ తీసుకెళ్ళమంటాడు. ఇప్పుడు ఏం లేదు, నేను బాగా దిట్టంగా దుక్కలా ఉన్నాను అనేటువంటిది అతను మాట్లాడిన మాటలు కూడా జడ్జి గారు చూపించాలి. ఊరికే సెక్షన్లు వేసి ఇలా అన్నాడు అని అంటాం కాదు. ఆ వీడియోలు సహా ఇది ఎంత దుక్కలా ఉన్నాడు చూడండి, గట్టిగా పెంచుకున్నాడు, గడ్డను కూడా రంగు వేసుకుంటున్నాడు కాబట్టి ఇటు బాగానే ఉన్నాడు అని చెప్పి చూపించాలి. అర్థమైందా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిఎస్సి గురించి మాట్లాడడానికి పరిష్కారం ఏంటంటే, కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడకుండా నోరు మూసుకుని వాళ్ళ పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి. నువ్వు దేని మీద విమర్శించాలి? ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదు అని అడుగు. పాత దొంగ పెన్షన్లు ఎందుకు ఇచ్చారు అవి తీసేయకుండానే అవి అడుగు. నువ్వు దొంగ పెన్షన్లు పెట్టావు కదా, నీలో నిజాయితీ ఉండాలంటే ఆ దొంగ పెన్షన్లు అన్ని తీయించండి, కొత్తగా మంచి పెన్షన్లు ఇవ్వండి, అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. ఇలాంటివి అడిగితే ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. దీని పరిష్కారం అడిగావు కదా, ఏంటి తెలుసా? రోజారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని, కొడాలి నానిని, పేరు నానిని, అంబటి రాంబాబుని, గుడివాడ అమర్నాథ్ని, వీళ్ళందరినీ వరుస పెట్టి లైన్గా వారం గ్యాప్ ఇచ్చి ఒకళ్ళు లోపలేసేయాలి, వెనక రాకుండా. ప్రజలందరూ కూడా ముత్యాల జల్లు గురిసిందని పాట ఉంటుంది రామారావు గారి సినిమాలో, ఆ పాట పాడుకుంటారు. ఈ డిఎస్సి గోల ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే పరిష్కారం. జందా తెలిస్మత్ మరి ఆ పని వాళ్ళు మరి ఎవరో ఉన్నారో ఏటో చూస్తున్నారో తెలియదు. ఇంక ఛాన్స్ ఇవ్వకూడదు. కొడాలని రేపు మాపో లక్ష్మీభారతి కూడా దిగేస్తుంది, మధ్య కొంచెం దిగుతుంది, కానీ లక్ష్మీభారతి కూడా దిగేద్ది. అంతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి విపరీతమైన వికారము, కంపరము, చిరాకు, అసహ్యం పుట్టి మనుషులు వీళ్ళిద్దరు ఉన్నాయి. అందులో ఒకటి నింపేశారు, పూర్తి స్థాయిలో లక్ష్మీభారతి కూడా దిగేస్తారు. కాబట్టి అంతవరకు ఛాన్స్ ఇవ్వకుండా వచ్చినట్టు ఎత్తి లోపల పడుతుంటే కాస్త కంట్రోల్ అవుతారు. మీ పని మీరు చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే రేపు ఆగస్టు 13 ఒక కార్యక్రమం, 15 కార్యక్రమం ఇలాంటివన్నీ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సీడ్ యాక్సెస్ రోడ్లు, లేకపోతే వీళ్ళందరికీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అప్ చెప్పడం, తర్వాత ఉదాహరణ కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే జనాలందరూ ఆనందోత్సవాలతో దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి, దసరా, క్రిస్మస్ లో లేకపోతే ఉగాదులు అన్నీ ఒకే రోజు జరుపుకోవాలంటే వీళ్ళందరినీ ఎత్తేసిన ప్రతిరోజు జరుపుకుంటారు. ఆఖరి జగన్మోహన్ రెడ్డిని కూడా బోనస్కి ఎత్తేసారు ఇంకో, ఇక ప్రశాంతంగా పడుకుంటారు. థ్యాంక్ యూ.